जिंदाबाद जिंदाबाद పేరు అజయ్ కుమార్. నేను ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్కి డిప్యూటీ జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. అలాగే బ్యాంక్ ఆఫ్ బరోడా ఎంప్లాయీస్ యూనియన్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి జనరల్ సెక్రటరీగా ఉన్నాను. ఈరోజు 9వ తారీఖు ప్రారంభమైన హైదరాబాద్లో మన జనజాగృతి యాత్ర 6వ తారీఖు జనజాగృతి యాత్ర నల్గొండ మీదుగా సూర్యాపేట్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, జగిత్యాల్ మీదుగా పయనించి ఈరోజు ఈ నిజామాబాద్కి చేరడం. ఉమామహేశ్వర్ గారు దాదాపు 780 కిలోమీటర్లు సైకిల్ యాత్ర ఏదైతే చేపట్టారో దాని ప్రధాన ఉద్దేశాలు ఏంటంటే బ్యాంకింగ్ రంగాన్ని పబ్లిక్ సెక్టార్లోనే ఉంచాలి, ప్రైవేటీకరణ చేయకూడదు అన్న ఒక నినాదం. అలాగే బ్యాంకుల్లో కావాల్సిన రిక్రూట్మెంట్ అన్నది జరగకపోవడం కొంతకాలంగా మనం అబ్జర్వ్ చేస్తున్నాం. అన్ని క్యాడర్స్లోనూ బ్యాంక్ ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకోవాలన్న ఒక నినాదానం. అలాగే బ్యాంకు ఉద్యోగులకి 5 దినాల పని దినాన్ని ఏర్పాటు చేయాలి అన్న ఒక నినాదం. అలాగే ముఖ్యమైన నినాదం ఏదైతే నిరర్ధక ఆస్తులు బ్యాంకింగ్ రంగంలో దాదాపు 10 లక్షల కోట్లు మురుగుతున్నాయో అవి రికవర్ చేయడానికి ప్రాపర్ లాస్ గైడ్లైన్స్ తీసుకురావాలి అన్న ఒక నినాదంతో మన ఉమా మహేష్ కెనరా బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్కి సంబంధించి ఏఐపిఏ కామ్రేడ్ ఈ బృహత్తరమైన యాత్రని చేపట్టడం అన్నది, అది కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బ్యాంక్ ఎంప్లాయీస్ ఉద్యోగుల సంస్థ అయిన ఏఐపిఏకి అనుబంధ సంస్థ. దాని గైడెన్స్లో ఇది నడవడం అన్నది నిజంగా గర్వకారణం. ఈరోజు నిజామాబాద్ నుంచి రేపు కామారెడ్డి, రేపు సాయంత్రానికి హైదరాబాద్ చేరుకొని దీని కల్మినేషన్ ప్రోగ్రాం అన్నది హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో జరగడం అన్నది జరుగుతోంది. దీనికి ప్రజా సపోర్ట్ కోసమని మన కామ్రేడ్ ఉమా మహేష్ ఏదైతే ఈ యాత్ర చేసి ప్రజలకి అవగాహన కలిగించి బ్యాంకు ఉద్యోగులు పడుతున్న ఆటుపాట్లని వాళ్ళకి వివరిస్తూ బ్యాంకు ఉద్యోగులు ప్రభుత్వ రంగంలో బ్యాంకులు ఉండాలి అన్న ఏదైతే సంకల్పాన్ని చేపట్టి ఉద్యమం సాధిస్తున్నారో దానికి మద్దతు ప్రజల నుంచి కూడా సేకరించాలన్న ప్రధానమైన ఉద్దేశంతో ఈ యాత్ర చేపట్టడం జరిగింది. సో మీ అందరి తరఫున, నిజామాబాద్ ప్రజానీకం తరఫున ఉమామహేష్ గారికి నేను నిజామాబాద్కి స్వాగతం పలుకుతున్నాను. థ్యాంక్ యూ. 6వ తారీఖున హైదరాబాద్లో ప్రారంభమైంది. 6వ తారీఖున ప్రారంభమయ్యి నల్గొండలో నల్గొండ మీదుగా సూర్యాపేట్, ఖమ్మం నుంచి వరంగల్ నుంచి మన కరీంనగర్ వెళ్ళి కరీంనగర్ నుంచి పొద్దున బయలుదేరి జగిత్యాల రాత్రి హాల్ట్ చేసి పొద్దున నిజామాబాద్కి చేరడం జరిగింది. ఇక్కడి నుంచి కామారెడ్డి వెళ్ళి కామారెడ్డిలో నైట్ హాల్ట్ చేసి రేపు పొద్దున బయలుదేరి రేపు మధ్యాహ్నం కల్లా హైదరాబాద్ చేరే అవకాశం ఉంది. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కామ్రేడ్ రామరాజు అని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఏఐపిఏ కామ్రేడ్ విశాఖపట్నంలో తన సైకిల్ యాత్రని ప్రారంభించి నిన్న తిరుపతిలో దాన్ని ముగించడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరఫున ఉభయ రాష్ట్రాల్లోనూ కూడా ఇలా దృఢ సంకల్పంతో ప్రజల్లోకి మా డిమాండ్స్ తీసుకెళ్ళాలి, ఇది ప్రజల కోసం చేస్తున్న పోరాటంగా భావించి ప్రజలకి మనం మద్దతు చేకూర్చాలని చెప్పి ఇది యాత్ర నిర్వహించడం జరిగింది. ఇది జయప్రదం జరగడానికి ముఖ్య కారకులైన బ్యాంక్ ఎంప్లాయీస్, అలాగే యావత్ 2 రాష్ట్రాల ప్రజానీకం, అలాగే మీ మీడియా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను.
జిందాబాద్ నేను కెనరా బ్యాంక్లో కస్టమర్ సర్వీస్ అసోసియేట్గా వర్క్ చేస్తున్నాను. నేను ఒక ఎక్స్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వెటరన్ని. నేను గతంలో సూపర్ ర్యాండనర్ టైటిల్ 2 సార్లు కైవసం చేసుకున్నాను. 2021-22లో సూపర్ ర్యాండనర్ టైటిల్ అంటే 200 కిలోమీటర్లు, 300, 400, 600 కిలోమీటర్లు ఇలా 2 సార్లు చేశాను. అలాగే 2022లో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కూడా నేను సైక్లింగ్ ఎక్స్పెడిషన్ కంప్లీట్ చేశాను. అయితే 2023 నుంచి రన్నింగ్ స్టార్ట్ చేశాను, మ్యారథాన్ రన్నింగ్. ఇందులో 6 ఫుల్ మ్యారథాన్లు, 23 హాఫ్ మ్యారథాన్లు కంప్లీట్ చేశాను. అయితే నా ఈ స్పోర్ట్స్ ప్రొఫైల్లో గమనించి మా 80వ ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ 80వ స్థాపనా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏపీటీబీఎఫ్ యాజమాన్యం ప్రెసిడెంట్ కామ్రేడ్ రవీంద్రనాథ్ గారు, జనరల్ సెక్రటరీ కామ్రేడ్ రవీంద్రనాథ్ గారు పిలుపు మేరకు ఈ జన జాగృతి యాత్రను చేపట్టాను. ఇందులో ముఖ్యంగా 12 జిల్లాలు కవర్ చేస్తున్నాను. ఇందులో మొన్న 6వ తారీఖు మొదలుపెట్టాను. హైదరాబాద్ నుంచి నల్గొండ, నల్గొండ నుంచి ఖమ్మం, ఖమ్మం నుంచి వరంగల్, వరంగల్ నుంచి నిన్న సాయంత్రం జగిత్యాల, ఈరోజు జగిత్యాల నుంచి నిజామాబాద్ చేరుకున్నాను. ఈరోజు రాత్రి కల్లా నేను కామారెడ్డి చేరుకుంటాను. సో రేపు కామారెడ్డి నుంచి హైదరాబాద్ చేరుకోవడం జరుగుతుంది. ప్రధానంగా మా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ఒక 3 డిమాండ్లని ప్రజల్లోకి తీసుకెళ్లాలని జన జాగృతి యాత్ర చేపట్టాము. అదేవిధంగా అక్కడ ఆంధ్రప్రదేశ్లో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కామ్రేడ్ రామరాజు గారు కూడా జన చైతన్య యాత్ర అని చెప్పేసి వైజాగ్ నుంచి తిరుపతి వరకు ఆల్రెడీ యాత్రను చేపట్టి సమాప్తం చేశారు. దాన్ని జయప్రదమైంది, అది సక్సెస్ఫుల్ అయింది. ఇప్పుడు మా డిమాండ్స్ ఏంటంటే ప్రధానంగా మొదటిది to defend the public sector banks and to strengthen them and to stop and defeat the privatization. రెండవది adequate recruitment in all public sector banks and in all cadres. మూడవ ప్రధానమైన డిమాండ్ ఏంటంటే 5-day బ్యాంకింగ్. ఇది లాంగ్ పెండింగ్ డిమాండ్. ఇది ఏంటంటే మాకు ఆల్రెడీ 12th బైపార్టైట్ సెటిల్మెంట్లో ఆల్రెడీ ప్రామిస్ చేశారు వాళ్ళు, కానీ ఇంతవరకు ఇంప్లిమెంటేషన్ జరగలేదు. సో ఈ 3 ప్రధానమైన డిమాండ్లు కూడా మేము వెంటనే ఇంప్లిమెంట్ చేయాలని ప్రభుత్వాలను కోరుతున్నాము. ఈ యొక్క ఇక్కడ అసెంబ్లీ అందరు ప్రముఖులు, నాకు పేర్లు తెలియవండి, క్షమించాలి, అందరు ప్రముఖులు, ప్రముఖమైన ఆర్గనైజేషన్స్ ఎవరైతే హెడ్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడాను ఈ మెసేజ్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా అందరికీ చేరేలా మనము ఈ కార్యక్రమాన్ని జనజాగృతి యాత్రని సంపూర్ణం చేస్తారని సక్సెస్ఫుల్ చేస్తారని నేను కోరుతూ ఈ నిజామాబాద్ జిల్లా కోఆర్డినేషన్ కమిటీ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను.